నమస్కారం అండి. నా పేరు మజీద్ అహ్మద్. నేను ఖమ్మం హనుమాన్ సీడ్ నుంచి వచ్చాను. నేను మా సీడ్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ అండి. అయితే ఇప్పుడు మన సీడ్ వెరైటీల్లో మన బౌసిన్ అనే వెరైటీ ఒకటి ఉంది. అయితే ఆ వెరైటీని మనం ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు అనే గ్రామంలో శ్రీనివాస్ అనే రైతుకి మనం ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే ఈ బౌసిన్ అనే మిరప విత్తనం గురించి గొప్పదనం, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది, దాని గురించి మనం ఈ శ్రీనివాస్ అనే రైతు మాటలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నా పేరు పాడు గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నా పేరు ముందుగా బండారు శ్రీనివాసరావు. నేను ఖమ్మం హనుమాన్ సీడ్ వారి దగ్గర నేను యూట్యూబ్ ఛానల్లో నాకు తెలిసిన ఛానల్ ద్వారా చూసి బవస్ని సీడ్ అనేది 2-3 సార్లు చూసి నాకు ఆల్రెడీ కొద్దిగా అనుమానం ఉన్నసరికి నేను ధైర్యంగా ముందుకొచ్చి ఈ సీడ్ని ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్నా కూడా నాకు తోటి విత్తనాలు కూడా 2-3 వెరైటీలు వేసినా కూడా వాటి మీద బాగా మెరుగ్గా అనిపించింది. కాయ సైనింగ్ కానీ కలర్ కానీ మనకి మార్కెట్లో కూడా మనకి మంచి రేట్ వస్తుంది. మార్కెట్లో కూడా అసలు కలర్ కూడా మంచి, అన్ని వెరైటీల కంటే మనకి కలర్ బాగా మెరుగా పడుతుంది. ఒక కొమ్మ కాసింది, ఒక కొమ్మ కాయలేదు అనేది లేదు. తోటి మొత్తం మొక్కలు అనేది కూడా ఒక యూనిఫామ్గా కాసింది. చూడండి సార్, కాపు కింద నుంచి పైదాకా ఉందండి. కింద నుంచి పైదాకా ఒకటే కావింది సార్. ఓకే. నల్లిని కూడా చాలా ఉంది కానీ సార్ తట్టుకుంటుంది. ఓకే. అటాక్ అయినా కూడా తట్టుకునే వైరస్ రోగాలు లాంటివి ఏమైనా ఏం లేదు సార్. ఏం లేదండి. చూడండి సార్, మీకు కింద నుంచి పైదాకా ఇటు చూపించండి. కాయ ఇంకా పచ్చికాయ చాలా ఉంది. పచ్చికాయ ఉంది. మనకి కొమ్మ కాసిన వాటికి చివరి దాకా కూడా పిందైంది సార్. చివరి దాకా సైజు కూడా అలాగే ఉంది. సైజు కూడా మనకి చివరి దాకా కూడా ఒకటే సైజు మీద వచ్చింది. కింద పొడుగా పైన చిన్నగా కాకుండా మంచిగా ఉంది. అవును సార్, కింద నుంచి పైదాకా. ఓకే. వెరైటీ కూడా చాలా బాగుంది సార్. ఏ కొమ్మలో అయినా అంతే ఉంది. ఏ కొమ్మకు చూసినా అంతే ఉంది కాపు. ఎక్కడ పోయినా మీకు చేలో ఏటో చూసినా కూడా నాకు చివరి కొమ్మ దాకా కూడా ఒకటే కాయింది సార్. ఓకే. ఇటు తీయండి ఒకసారి. ఇటు కూడా తీయండి. ఇటు కూడా తీయండి. చూపించండి. ఇవ్వండి సార్. తోటలో ఎటు పోయినా కింద నుంచి పైదాకా ఒకటే సార్. ఓకే. హైట్ కూడా 4 అడుగులు ఉంటుంది సార్. 4 అడుగులు వచ్చింది. 4 అడుగులు ఉంటుంది. మనకి కాపయ్యేసరికి ఒక ఫీట్ గుంగినట్టు అనిపిస్తుంది సార్. ఓకే. చెట్టు కూడా చాలా నీట్గా ఉంది. ఎటువంటి రోగాలు లేదు సార్. ఓకే. ఈ మందులు ఏమైనా ఎక్కువ అవుతున్నాయండి? ఎక్కువ పట్టే బలం మందులు మాకు చాలా తక్కువ సార్. తోటి వెరైటీతో పోల్చుకుంటే ఓకే చాలా తక్కువ. మనకి నల్లి పై మందులు కూడా చాలా తక్కువ సార్. ఓకే. చూడండి కాపు చూడండి. ఇది చూపించండి. ఇదిగోండి చాలా చాలా బాగుంది. కాయ కూడా షైనింగ్ బాగుంది సార్. షైనింగ్ బాగుంది. పొడుగు ఉంది. మనకి నాకు లేబర్ కూలీలు కూడా తగ్గుతాయి సార్. కాయ సైజ్ వస్తుందంటే మాకు కూలీలు తగ్గుతాయిగా. అవునవును. కాయ సన్నీడుగుంటే మనకి లేబర్ ఖర్చు పెరిగింది సార్. అవును. సైజ్ మీద ఏంటంటే మనకి లేబర్ కూలి తగ్గిద్ది. ఇంకా మీ తోటి రైతులు కానీ ఇంకెవరైనా చూస్తున్నారండి? చూస్తున్నారు సార్. చూసారు. అడుగుతున్నారా? మరి అడుగుతున్నారు సార్. వెరైటీ ఏందని అడుగుతున్నారు. వేసుకోవచ్చు అని కూడా వాళ్ళు నోటుకుంటే వాళ్ళే అన్నారు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ విత్తనం రిఫర్ చేస్తారా? చేస్తాం సార్. ఓకే. పై మందులు మంచిగా స్ప్రేలు ఎక్కువ అవుతున్నాయా లేకపోతే తక్కువేనా? తక్కువే సార్. కాదు ఈ నల్లి వల్ల మేమే నిలబెట్టాలని కొంచెం 2 రోజులకి ఒకసారి పడుతున్నాం. కాదు నల్లి పోతే మాకు వారానికి ఒకసారి కొట్టినాం సార్, నల్లి లేకపోయే సార్. ఓకే. ఈ నల్లి అటాక్ అని కానీ వారానికి 2 సార్లు పడుతుంది. నల్లి ఎఫెక్ట్ వచ్చినా కానీ కాపు అయితే పెద్ద ఇబ్బంది. కాపు మాత్రం అవుతుంది సార్, చివరి దాకానే అవుతుంది. ఇక ఇప్పుడు మనకి ప్రజెంట్ అయ్యి చెప్పింది సార్. ఇది మనకి ప్రజెంట్ 2-3 రోజులు అయ్యి చెప్పింది. ఇది ఓకే. నల్లి ఉన్నా కూడా మనకి తట్టుకొని పిండి అవుతుంది. కింద మందులు తక్కువే, పైన స్ప్రేయింగ్ కూడా తక్కువే. స్ప్రేయింగ్ తక్కువ సార్, కానీ బలం కూడా పెద్దగా అడగదు సార్. బలం కూడా అడగదు. ఓకే. అయితే ఈ విత్తనం మనం వేసుకోవచ్చు అంటారు? 100% వేసుకోవచ్చు సార్. చూడండి రైతు, చూడండి ప్రతి చెట్టు ఎలా ఉందో. కింద నుంచి పై దాకా కాపు చూడండి. కాయ క్వాలిటీ కానివ్వండి అంతా బాగుంది. చివరి దాకా కూడా కాయ కూడా మంచి ముదురు రంగు, మంచి ముదురు రంగు. కాయ పొడుగా ఉంది. దగ్గర కనుపు. కాయ కూడా సైజు బాగుందండి. దగ్గర కనుపు చూడండి. ఏ చెట్టుకైనా అంతే ఉంది. ప్రతి చెట్టుకు అలాగే ఉంది. ఈ చెట్టుకి తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు. ప్రతి చెట్టుకి సమాన కాపు. ఎలా ఉందండి ఇక్కడ ప్రతి కాపు? అసలు చేదు ఎక్కడ చూసినా కూడా మనకు ఒకే యూనిఫామ్గా ఉంది సార్. నీకు మార్కెట్ నా తోటి రైతులు కూడా మనకి వచ్చి చేను చూసినప్పుడల్లా కూడా 30 నుంచి 35 క్వింటాలకి తగ్గదని చెప్తున్నారు సార్. ఓకే. నేను నిరుడు లాస్ట్ ఇయర్ కూడా లావులని రకాన్ని ఎంచుకునే నెంబర్ 5 అని ఆ రకాలన్నీ తీసేసి కూడా నేను యూట్యూబ్ ద్వారా చూసి
మనకాన్ని ఓకే, మీకైతే చాలా సంతోషంగా ఉందంట. చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, తోటి రైతులు కూడా వేసుకోవచ్చు సార్. చెప్తున్నారా మరి మీరు వేరే చెప్తున్నాను సార్, రైతులకు? అసలు వాళ్ళంతకు వాళ్ళే ముందు మనం కలిసి వెళ్దాం అంటున్నారు సార్, నాతోటే వస్తారంట. ఓకే ఓకే, ఇదండి మన మాసీడ్ వాళ్ళ బవస్ని వేసిన ఈ రైతు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వెరైటీ చాలా నచ్చింది అంటున్నారు. ఇది లాస్ట్ ఇయర్ చాలా లాస్ పోయిన అన్నారు. అయితే ఈ సంవత్సరం ఈ విత్తనం వేసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది. దిగుబడి కూడా బాగా వస్తుంది, 30 నుంచి 35 క్వింటాల వరకు వస్తుంది అంటున్నారు. సరే, ఇప్పుడున్న నల్లి సిచ్యువేషన్ 30-35 క్వింటాలు వస్తుంది అంటే చాలా మంచి లాభదాయకం అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రైతుకి గొప్పగా చెప్పడం మనకు బాధ్యత ఉంది. సో మనకి ఇలాంటి ఈ రైతు ఈ విత్తనం ఇచ్చినందుకు, ఈ వేసినందుకు చాలా కృతజ్ఞులండి. థ్యాంక్ యూ సార్.